భూమా కుటుంబంపై వైకాపా నాయకుల ఆరోపణలు శృతిమించాయని మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సముచితమో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల బరిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటూ ఉంది. ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరపున భూమా కుటుంబం అన్ని రకాలుగా కూడా నలువైపులా కూడా ప్రచారం చేస్తుంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నంద్యాల సీటులో తన సోదరుడి కోసం మంత్రి అఖిలప్రియ ప్రచారం చేస్తున్నారు. మీ నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన సీటు నంద్యాల, ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎందుకంటే ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఈరోజు భూమా నాగిరెడ్డి గారి మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి ఈరోజు ప్రజలందరికీ కూడా నాకు ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు నా తండ్రి లేకపోయినా కూడా మరి తల్లి తండ్రి అందరూ కూడా నాకు ప్రజలే అని చెప్పి ఈరోజు మేమందరం కూడా మరి ప్రజల్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ బిడ్డగా నన్ను స్వీకరించి మరి ఈరోజు వాళ్ళు ఘన స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. మరి వీళ్ళందరినీ చూస్తుంటే ఇంకా నా మీద బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చూపించే ఈ ప్రేమాభిమానాలకి ఇంకా కష్టపడాల్సి వస్తుంది, ఇంకా మరి ఆ సమస్యలనే తీర్చాలి అని అనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఈరోజు మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారని గట్టి నమ్మకం మాకుంది. సాధారణంగా ఎవరన్నా చనిపోయిన ప్రదేశంలో ఏకగ్రీవంగా జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. దానికి విరుద్ధంగా ఇక్కడ పోటీ పెట్టడం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో అంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ చెప్తుంది ఏంటంటే మా సీటు ఇది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన సీటుగా భావించాలి, ఒక పార్టీకి సంబంధించిన సీటుగా భావించాలి? ఈరోజు వైసీపీకి సంబంధించిన నేతలు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, విమర్శలు ఇస్తున్నారో, నిజంగా అంటే ఒక్కసారి మనసుతో ఆలోచించాలని కూడా వాళ్ళందరూ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మా అమ్మ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టింటే మాకు కష్టమయ్యేది. మరి ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోతే మరి చిన్నపిల్లలు రాజకీయాలు కొత్త ఆయన తెలిసి కూడా ఈరోజు ఇంతగా మా మీద కక్ష కట్టి వీళ్ళు మా మీద పోటీ పెట్టడం కానీ, అది కూడా పోటీ పెట్టిన అభ్యర్థి కూడా ఎటువంటి వ్యక్తి అంటే మా నాన్న చావుకి కారణమైన వ్యక్తిని కూడా ఈరోజు మాకు పోటీ పెట్టడం అనేది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టారో మాకు కూడా అర్థం కావట్లేదు. మా తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి సేవలు చేశారో, ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారో ఆ సంగతులు కూడా మర్చిపోయి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ చూసి కూడా ఈరోజు మరి వాళ్ళు పోటీ పెట్టడము, అదేవిధంగా ముందుకు వచ్చి ప్రచారాలు చేయడం కూడా కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అటువైపు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా ప్రత్యర్థులు కూడా గట్టిగానే ఉన్నారు. లేకపోతే 10 ఏళ్ల పాటు మంత్రిగా కానీ ఎమ్మెల్యే కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఏ అంశాలు మీకు గెలుపుకు దోహదం చేస్తాయి? మీరు ఇందాక అన్నట్టుగా 10 సంవత్సరాలు శిల్పా మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు, ఏం చేయలేదనేది ప్రజలకి తెలుసు. అది ఒక్కటే కారణం చాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిన దానికి మేము చేసేదానికి ఎంత తేడా ఉందని కూడా ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఈసారి తప్పకుండా భూమా కుటుంబం అయితేనే మాకు మంచి చేస్తారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే మాకు మంచి కార్యక్రమాలు జరుగుతాయని కూడా వాళ్ళకి అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే ఆదరించాలనే ఒక నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా రాజకీయ ఆరోపణలతో పాటు వ్యక్తిగత ఆరోపణలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా మీరు అసెంబ్లీకి రావడం విషయంతో సహా అన్నీ కూడా ఈసారి ప్రచారంలోకి వచ్చాయి. దాన్ని మీరు ఎలాగా అంటే అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కానివ్వండి, అలాంటి ప్రచారం జరిగినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు మా అమ్మ మీద ప్రేమ ఉంది అంటున్నారు, శోభా నాగిరెడ్డి గారి మీద ప్రేమ ఉంది, మా నాన్న మీద ప్రేమ లేదంట. ఎందుకు అంటే మా అమ్మ వైసీపీలో ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి మా అమ్మ మీద ప్రేమ ఉంది, మా నాన్న తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత చనిపోయాడు కాబట్టి ఆయన మీద ప్రేమ లేదంట. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు మా నాన్న చనిపోయిన తర్వాత, అవును మరుసటి రోజు నేను అసెంబ్లీకి వెళ్ళాను, నా కార్యకర్తలకి, ప్రజలకి, ఆ నంద్యాల ప్రజలకి నేను అండగా ఉన్నాము. పిల్లలమైన రాజకీయ అనుభవం లేకపోయినా కూడా మా నాన్న కార్యక్రమాలు ఏవైతే చేస్తామన్నాడో మరి అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి నేను అసెంబ్లీకి వెళ్తే దాన్ని కూడా విమర్శించడం జరుగుతుంది. మరి ఇదే మా శోభా నాగిరెడ్డి గారు మా అమ్మ చనిపోయినప్పుడు 2వ రోజే మేము ప్రచారం తిరిగాము. అప్పుడు మా నాన్న, నేను అందరం కూడా ప్రచారం తిరిగినప్పుడు అప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళు అడ్డుకోలేదు? నేను మా అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని నేను ప్రజల్లోకి వెళ్తే నా మీద విమర్శలు చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు
రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసుకొని మన ముందుకు వస్తున్నారు. అది తప్పు కానప్పుడు ఇది ఎందుకు తప్పు అవుతుంది? మంత్రి పదవులు కావాలనుకుంటే మా కుటుంబం, మా నాన్న ఎప్పుడో మంత్రి అయ్యేవాడు. కానీ ఈ రోజు ప్రజల గురించి, క్యాడర్ గురించి, జనాల గురించి ఆలోచించారు కాబట్టి మా నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడో మన ప్రజలందరికీ కూడా తెలుసు. మా అన్న గాని, నేను గాని, చెల్లి, తమ్ముడు అందరం చిన్నపిల్లలమే. అయినా కూడా భూమా కుటుంబంకి మేము అండగా ఉండాలని చెప్పి ఈ రోజు అందరు మంత్రులు కానీ ఇంకొకరు కానీ వచ్చి కూర్చోవడం జరిగింది. ఎట్లా మనము గ్రౌండ్ లెవెల్ ఎట్లా చేసుకోవాలని చెప్పడానికి మా నాన్న లేడు ఈ రోజు. మరి ఆ పొజిషన్ లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మరి దాన్ని కూడా విమర్శించడం జరుగుతుంది. తోటి మహిళగా ఆమె మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఆమె కూడా సినీ ఫీల్డ్ లో కానీ, పొలిటికల్ గా కానీ, రాజకీయాల్లో చాలా ఇబ్బందులు పడే పైకి వచ్చి ఉంటుంది. ఎందుకంటే మహిళలు ఏదైనా రంగంలో పైకి రావాలంటే చాలా విమర్శలు కానీ, ఇబ్బందులు కానీ పడి ఉంటుంది. మరి ఆమె కూడా అదే విధంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె కూడా పిల్లలు ఉన్నారు, ఆమెకు కూడా కూతుళ్ళు ఉన్నారు. మరి ఆమె ఈ రోజు అటువంటి పొజిషన్ లో ఉండి నా మీద విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళకే వదిలేస్తున్నాము. నంద్యాల నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.